వెన్నునొప్పికి సర్జరీ లేకుండా కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. సార్ నమస్తే సార్. ఒక డైట్ చేస్తే నేను ఒక 50 కేజీలు తగ్గాను అనుకోండి. 50 కేజీలు తగ్గాక డైట్ అనేది చేంజ్ అవుతా? మంచి పాయింట్ అడిగో. ఇప్పుడు ప్రపంచంలో డాక్టర్లకో లేదా ఇతర వాళ్ళకో డైటీషియన్లకో వాళ్ళకో వీళ్ళకో ఎందుకు తగ్గుతుంది, నాకెందుకు తగ్గుతుంది? నేను ఏదైతే మూలకారం లాభయ్యారో మూలకారణాన్ని సరిచేస్తా. ఇప్పుడు నేను డైట్లో రిఫండ్ ఆయిల్ లేదు కదా, కొబ్బరి నుండి నేచర్లు ఇస్తాను కదా, డైట్ తర్వాత కూడా రిఫండ్ ఆయిల్ రాదు. అర్థమైందా? డైట్ తర్వాత కూడా రిఫండ్ ఆయిల్ రాదు. ఏమొస్తుంది? నువ్వు వెళ్ళి వేరుశనగ గింజలు కొనుక్కుని గానక దగ్గరికి వెళ్ళి గింజలు పట్టించుకో. నా డైట్లోకి వేరుశనగ ఆయిల్ లేదు కానీ పోస్ట్ డేట్కి వచ్చి పట్టించుకో. నువ్వులు కొనుక్కుని ఎండబెట్టుకుని గానక దగ్గర క్యాన్లో ఆడి దగ్గర తీసుకెళ్ళు, ఆయిల్కి ఒక క్యాన్ తీసుకెళ్ళి 2 వేసిస్తాడు. ఆడికి 20 రూపాయలు 30 రూపాయలు కిలోకి ఇవ్వు, నువ్వు ఆయిల్ తెచ్చుకో. నువ్వు ఇంట్లో పాలు తెప్పించుకుని చక్కగా వెన్న చేసి నెయ్యి చేసి నీ పిల్లలకి పెట్టు. కొబ్బరి నువ్వు వాడించుకుని చేయి. వీటితో చేసుకో, సంస్కరించా. ఇన్నాళ్ళు నువ్వు ఆ పెంట ఉప్పు తిన్నావు, కెమికల్ ఉప్పు. ఇక కూడా నా డైట్లో కాదు, తర్వాత కూడా వేసుకో. 1000 సంవత్సరాలు మనం తిన్నా నేచురల్ ఉప్పు వేసుకో. సముద్రం ఇచ్చిన ఉప్పు ఉంది, రిచ్ సోర్స్ ఆఫ్ అయోడిన్, రిచ్ సోర్స్ ఆఫ్ న్యాచురల్ అయోడిన్ నుండే సముద్ర ఉప్పు ఉంది, వేసుకో. అలానే కారం తినమాక జీవితంలో. ఒకవేళ ఎందుకని 37 లేర్లు పురుగు మందులు కొంటున్నారు కాబట్టి డైట్లోనే కాదు, డైట్ తర్వాత కూడా వాడమాక, నీ పిల్లలకి హాని జరుగుతుంది. 37 లేర్లు పచ్చిమిరకాయ చిన్న పింద నుంచి పండుమిరకాయలు 10 లేర్లు కొడతారు. ఆ తర్వాత ఒకప్పుడు ఉండే ఎండటం అనే ప్రాసెస్ కూడా లేకుండా ఇప్పుడు వీటిని తీసుకెళ్లి గోడౌన్లో పడేసి మగ్గబెట్టి దాన్ని హోల్సేల్ మార్కెట్లో తీసుకెళ్లి మీ ఆయన వెళ్ళి హోల్సేల్ మార్కెట్లో కొనుక్కొచ్చి కారం మిల్లు కారం ఆడి తెచ్చి పెడితే 37 లేర్లు కొట్టి కాలకొట్ట విషయం మీ కారంలో అలాగే ఉండి మీ పిల్లలందరికీ సర్వరోగాలు వస్తున్నాయి. ఆ కారాన్ని నువ్వెలా వాడతావు? కారం తీసేసి పెప్పర్ వాడుకో. పెప్పర్లో పురుగు మందులు కొట్టరు. తోక మిరియాలు వెరిఫై చేసుకున్నట్టు వాడుకో. నీ పిల్లల ఆరోగ్యం, నీ కుటుంబం, నీ భర్తను కాపాడుకో. అట్లా నీళ్లు తాగిచ్చు. ఇంతకుముందు లీటర్ తాగేవాళ్ళు సమస్త రోగాలకు గురయ్యేవాళ్ళు. కాళ్ళు నొప్పులు కారణం ఏంటి? బోన్స్కి 26% వాటర్ కావాలి. కీళ్ళ నొప్పులు, మజిల్ నొప్పి కారణం ఏంటి? 78% బోన్కి మజిల్కి వాటర్ కావాలి. ఇవట్లా సస్తున్నారు. మన ఒంట్లో లిక్విడ్స్ ప్రాసెస్, డైజెస్టివ్ ఎంజైమ్స్ 8 నుంచి 10 లీటర్ల ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ నుంచి లాలాజలమైన డైజెస్ట్ ఎంజైమ్ 1.5 లీటర్ వస్తుంది. లివర్ ఇచ్చే బయలు జ్యూస్ 500 ml అది కాన్సన్ట్రేట్ చేసి మన గాల్ బ్లాడర్ ఇస్తుంది. ఆ తర్వాత ప్యాంక్రియాట్ ఎంత ఉంటుంది, పిల్ల కొంక ఎంత ఉంటుంది, అది 1.5 లీటర్ వస్తుంది డైజెస్ట్ ఎంజైమ్స్ని. అలానే స్టమక్ యాసిడ్స్ చేయగలిగితే 2.5 లీటర్లు ఇదంతా వచ్చి ఇంత లిక్విడ్ ప్రాసెస్ చేస్తే నువ్వు ఇచ్చేది ఎంత? ఆ తొక్కలో నువ్వు దాగే 7 గ్లాసులు, 6 గ్లాసులు, 7 గ్లాసులు. ఈ ప్రపంచంలో ఈ డైట్ ఇన్ని విజయాలు సాధించడానికి ఇంత ధర కారణం ఏంటంటే నేను ఒక్కడనే 4 నుంచి 5 లీటర్ల నీళ్ళు ఇస్తాను. నా దాంట్లో ప్రోటోకాల్ 5 లీటర్ల నీళ్ళు, 4 లీటర్ల నీళ్ళు నార్మల్ వాళ్ళు తాగండి. 5 లీటర్ల నీళ్ళు ఎలా సిస్టమేటిక్గా ఆయన ఎవరో చెప్పినట్టు పొద్దున్న లేవగానే 2 లీటర్ల నీళ్ళు తాగు, రోజంతా కలిపి లీటర్ తాగు. ఇది కాస్తే సిద్ధాంతం సచ్చూరుకుంటారు. ఎవడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీ ద్వారా చెబుతున్నా. 1/2 లీటర్ మించి నీళ్లు తాగారా సచ్చరే. మీరు సచ్చరే. డైజెస్టివ్ ఎంజైమ్స్ మొత్తం సర్వనాశనం అవుతాయి. ఎలక్ట్రోలైట్స్ మొత్తం ఊడ్చుకుపోతాయి. నాట్ మోర్ దాన్ 300 ml ఎట్ ఎ టైం. ఓన్లీ ఉదయం మాత్రమే మీకు 1/2 లీటర్ అలౌడ్. ఎందుకంటే రాత్రి గ్యాప్ ఉంది కాబట్టి ఉదయం అలౌడ్. మిగిలిన టైం అంతా నాట్ మోర్ దాన్ 300 ml ఎట్ ఎ టైం. గంటకోసారి ఖచ్చితంగా తాగండి. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా ఇదంతా తాగండి, పద్ధతిగా తాగండి. అట్లనే ప్రతిదీ చెప్తా నేను మార్పులు. అదిగో కార్బైడ్ పళ్ళు ఉన్నాయి, నేచురల్ పళ్ళు కొనుక్కుంటలేదా, లేదా డ్రై ఫ్రూట్స్ కొనుక్కో. ఇలా చేసుకో. పాలు మానేసేయి. జావలు లాంటివి చూసుకో. ధాన్యాల నుంచో బోనాల నుంచో జావలు ఉన్నాయి. బాదం లాంటివి నానబెట్టి పెట్టు, వాల్నట్ లాంటివి పెట్టు. అలానే పంచదార తీసేసి బెల్లం పెట్టు. సంస్కరణ. పంచదార తీసి పిల్లలు అడుగుతున్నారు బెల్లంతో. మన చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు? పచ్చి వేరుశనగ పప్పులు పెట్టేవాళ్ళు. గుండెకి ఎంత రక్షణ తెలుసా? వేరుశనగ పప్పులు తింటే గుండెకి 37% అధిక రక్షణ. మెటా అనాలిసిస్లో బొచ్చుడు 100 ఉన్నాయి. వేరుశనగ పప్పులు, పచ్చి వేరుశనగ పప్పులు తింటే గుండెకి అద్భుతమైన రక్షణ. పచ్చి వెల్లుల్లి ఇక్కడ పెట్టి కొరితే అందులో గామా, ఎస్ఎస్, అల్లిసిన్ అద్భుతమైన ఫైటోకెమికల్స్ గుండెకి కరిగించి అవతల పారేస్తుంది. ఎంకమాల ఎంత ప్లేక్స్ అయినా ఎటువంటి చెడు పదార్థాలను కరిగించగలిగే సామర్థ్యం దానికి ఉంది. వెల్లుల్లి రక్షణ ఉంది. మన ఒంట్లో ఉండే ప్రతి దినుసు ఒరిజినల్గా మనం తీసుకునే ప్రతిది ఒక ఔషధం. ఇప్పుడు నిజానికి ఏ ఏరియా కూడా ఆ ఏరియాలో పండిన పంటలు తింటాడు. అమెరికాలో ఆడికి యాపిల్ పండుద్ది, ఎందుకని ఆడు సెల్లో ఉంటాడు. మనకి జాంకాయ ఉంది, మనకి యాపిల్ కాదు. వాడి జాంకాయ కాదు, వాడు యాపిల్ తినాలి, మనం జాంకాయ తినాలి. ప్రకృతి మనకి ఏం తినాలో మనకు ఆ పరిస్థితులు బట్టి మనకి ఇచ్చింది. ట్రాపికల్ కొబ్బరి చెట్లు ఇచ్చింది. వాడు ఇంకో సోయా వాడుకుంటాడు, వాడికి సెట్ అవుద్ది. వాడికి సెట్ అయింది, మనకు సెట్ అవ్వదు. అర్థమైందా? మనం జమ్మూ కాశ్మీర్ వాడు రగ్గేసుకున్నాడు కదా, రగ్గప్పు పడుకున్నాడు కదా అని మనం బెదవాళ్ళ ఎండలో ఉండేవాడు రగ్గప్పు పడుకుంటే సచ్చూరుకుంటాడు. లేదా ఆడు సొక్కది తాడు చేస్తాడు. ఎక్కడ వేసాలు అక్కడ వేయాలి. మనం రోమ్లోకి వెళ్తే రోమంలాగా ఉండాలి. అర్థమైందా? ఇలా చేయకపోబట్టి లోపం వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు? ఆ తెల్లతోలుడు ఏం చేస్తే మాకు అదే. ఎంత కామెడీలు ఉంటాయి చెప్పనమ్మా.
ఉదాహరణకి డి విటమిన్ ఉంటుంది అనుకో. చాలా కామెడీలు మన వైద్య రంగంలో కానీ ముఖ్యంగా న్యూట్రిషనల్కి నేర్పే పనికిమాల చెత్త ఏంటో చెప్పిన ఈ న్యూట్రిషనల్ సమాజాన్ని ఎలా నాశనం చేస్తున్నారు. కోడిగుడ్డు వీళ్ళకేంటి బట్టి పట్టిన కొన్ని పదార్థాలు ఉంటాయి, వీళ్ళకి నేర్పుతారు. కోడిగుడ్డు తినండి, కోడిగుడ్లో 6 గ్రాముల ప్రోటీన్ ఉండును అంటారు. ఒరే కోడిగుడ్లో ప్రోటీన్ ఉందిరా, బాగానే ఉంది. ఏ కోడిగుడ్లోరా? ఎన్నేళ్ల క్రితం పెట్టిన కోడిగుడ్డు అది? 50 ఏళ్ళు అయిందా, 60 ఏళ్ళు అయిందా? అమెరికాలో పెట్టిన గుడ్డ, ఆఫ్రికాలో పెట్టిన గుడ్డ, ఇండియాలో కోడి పెట్టిన గుడ్డ, ఎక్కడ పెట్టిన గుడ్డు? అప్పుడు 60 ఏళ్ల క్రితం చూసిన ఆ కోడి నాటుగా పెంచారా, లేకపోతే వీధిలో తిరిగి అడవిలో తిరిగిందా, గింజలేసి పెంచారా, లేదా పురుగులేసి పెంచారా? ఏ వాతావరణంలో పెరిగింది? కోడి ఎట్లా పెట్టింది? అట్లానే చాలా ఉంటాయి కదా దాంట్లో. ఇప్పుడు ఆ గుడ్డులో ఎంత ప్రోటీన్ ఉందన్నావు, ఆ గుడ్డును ఉడకపెడితే కూడా అదే ప్రోటీన్ ఉందా? ఇప్పుడు ఆ గుడ్డును ఆమ్లెట్ వేస్తే అదే ప్రోటీన్ ఉందా? ఆ గుడ్డును ఉల్లిపాయతో కలిపి ఆమ్లెట్ వేస్తే స్టిల్ అదే ప్రోటీన్ ఉందా? ఆ గుడ్డుని పులుసులో పెడితే చింతపండుతో కలిపితే అదే ప్రోటీన్ ఉందా? దానిలో టమాటాలు వంకాయలు వేసి ఒక ఫ్రై కూర చేస్తే దాంట్లో కూడా అదే ప్రోటీన్ ఉంటుందా? పిచ్చి చేష్టలు, పిచ్చివాగుడు, ఇదే తంతు. ఈ చెత్త సిద్ధాంతాలు పెట్టి సర్వనాశనం చేశారు. ఇప్పుడు బెండకాయలో ఇంత పోషకాలు ఉన్నాయంటే అనుకో, మా ఉదాహరణకి ఏదో దాన్ని తీసుకో, పలానా దాంట్లో ఇదంతని అంటే చికెన్లోనే తీసుకో. ఉదాహరణకి చికెన్ తీసుకో, అందరూ తినేది కదా తెల్లారులేస్తే. చికెన్లో 300 గ్రాములు ఫ్యాట్, సేమ్ క్వశ్చన్. 300 గ్రాములు ఫ్యాట్ లేకపోతే 250 గ్రాములు ప్రోటీన్ అన్నారు అనుకో. 250 గ్రాములు 300 ప్రోటీన్ పచ్చి చికెన్ తింటే ఉంది కదా, లేకపోతే ఉడకేసిందా? ఎలా ఉడకేసింది? సిమ్లో పెట్టి ఉడకేసిందా, హైలో పెట్టి ఉడకేసిందా, లేదా బొగ్గుల మీద కాల్చిందా, దాంట్లో పులుసు చేసిందా, రోస్ట్ చేసిందా, తండూరి చేసిందా, చిన్న స్మోక్ మీద 24 గంటలు కాసిందా? దేంట్లో ఉంది? ఫ్రిడ్జ్లోంచి తీసి దాంట్లోనే మైక్రోవేవ్లో పెట్టిన దాంట్లో ఉందా, లేదా మ్యారినేట్ చేసి పెట్టిన దాంట్లో ఉందా? ఇంకో కాంబినేషన్ కలిపితే దాంతోపాటు ఇంకో 4 కాంబినేషన్ కలిపితే దాంతో ప్రాపర్టీలు మారలేదా? చల్లారిపోయినది తింటే ఎలా ఉంది, వేడిగుంటే ఎలా ఉంది? ఎక్కడుందిరా ప్రోటీను? తొక్కల లాజిక్లు మీరును. ఈ ఎల్సిహెచ్ఎఫ్ డైట్లు అంతా అనే ఒక చెత్త సిద్ధాంతం. అంటే అది ఒరిజినల్ ఇంటెన్షన్ మంచిదే. అది ఎలాంటిదంటే పెద్ద ఏనుగుందనుకో, దానికి ఒక కందిపప్పు గంజిచ్చి వాళ్ళకి ఇదే ఆహారం పండగ చేసుకోండి అని చెప్పడం ఎంత ఇదో. ఈ ఎల్సిహెచ్ఎఫ్ డైట్లు పేరు వచ్చిన వీళ్ళు ఉంటారు, వీళ్ళు మార్చరు. ఈ ఫుడ్లో ఫ్యాక్ట్లో లెక్కేస్తారు. నా డైట్ చూసారు ఎందుకు సక్సెస్ అయిందో. ఈ ప్రపంచం ఉండే క్యూటో డైట్స్ మొత్తానికి వీఆర్కే డైట్ తేడా ఏంటి తెలుసా? చాలా మంది సన్నాసులు తెలియదు క్యూటో డైట్ ఏదో అంటుంటాడు. క్యూటో డైట్ ఎవడరా క్యూటో డైట్ అంది? ఏ క్యూటో డైట్ తీసుకొచ్చి దాంట్లో చెప్పండి రా, ఎవడు తాగిచ్చాడు 100 గ్రాముల ఫ్యాట్ ఎవడు తాగిచ్చాడు రా చెప్పండి రా. ఒకటి పేరు చెప్పండి రా, అసలు ఫ్యాట్ తాగిచ్చినాడు. కొబ్బరి నూనె డెఫినేషన్ చెప్పండి రా. ప్రపంచం అంతా ఒరిజినల్ నమ్మితే వీరమాచంద్ర రామకృష్ణ అనేవాడు ఒరిజినల్ కోకోనట్ అని పెంట కొప్పది, దాని డ్రైనేజ్ పెంటనేమని చెబుతాడు దానికంటే. ఒరిజినల్ అంటే నాన్ సెన్స్. ప్రపంచం మొత్తం చేసే పరిశోధన అదే. కోకోనట్ ఆయిల్ ఒరిజినల్ వేరు. నేను వాడే కోకోనట్ ఆయిల్ వేరు, నేను వాడే నెయ్యి ప్రపంచంలో ఎవరు వాడరు. వాడేం చేస్తాడు సన్నాసి? నెయ్యి అంటే ఏంటి? పాలను సన్నగా కాస్తే పాల మీద మేగడ వస్తుంది. పాల మీద మేగడిని కొంచెం పెరిగేసి తోడేస్తే పెరుగు మీద మేగడ అవుతుంది. పెరుగు మీద మేగడిని మజ్జిగలో వేసి చిలికితే వెన్నపూస వస్తుంది. వెన్నపూసను కనుక కాస్తే కమ్మటి వాసన 25 ఏళ్ళకి అర్థమయ్యేటట్టు వాసన వచ్చే ఒక కమ్మటిది వస్తుంది. ఇదిగో మా లక్ష్మక్కళ్ళింటో నెయ్యి కాస్తున్నారు, ప్రపంచం అంతా తెలుస్తుంది. అది వాసన అడుగును పూసలు ఉంటుంది. ఈ దౌర్భాగ్యులు పచ్చిపాలలో మెషినెట్ ఒక లిక్విడ్ తీసి దానికి నెయ్యి అంటే ఫర్మెంటేషన్ ఎక్కడ ఉందో దానికి అసలు. నీ ఇష్టం వచ్చిన పేర్లు పెడితే తొక్కలోది ఫ్యాట్లో పచ్చిపాల నుంచి మెషిన్ పెట్టి తీయటం ఏంటి అసలు? చెట్టు మేంచి కొబ్బరికాయ రాలిని ముదిరిపోయి రాలి కింద పడిన తర్వాత అలాగే తీసుకెళ్లి పీస్తో సహా దాన్ని అటక మీద ఉంచండి, నీడలో అటక మీద ఉంచండి. 10 నెలల నుంచి సంవత్సరం తర్వాత అందులో ఉండే సహజంగా ఉండే పాలు కాస్త నీళ్లు ఆవిరైపోయి ఫెర్మెంటేషన్ ప్రక్రియ జరిగి ఆ ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో ఇది ఆయిల్ కింద మారుతుంది. ఎలా? ఒక పుల్లగా ఒక రసం ఒక మామిడి పెంద రసం చెట్టుది మామిడి పెంద చిన్న రసాలు ఎంత పుల్లగా ఉంటుంది తింటే, పచ్చిగా ఉంటే. అదే ముగ్గిన తర్వాత అమృతం కంటే తీపిపోతుంది. అదేంటి? ఇదే కాయ అలా అయింది. ఒక గొంగళ పురుగు సీతాకొక చిలక అవుతుంది కదా. ఒక గొంగళ పురుగు ఎంత అసహ్యంగా ఉంటుంది, చూడటానికి జలదరిస్తుంది. అదే సీతాకొక చిలక ఎంత అందంగా ఉంటుంది. 2 ఎక్స్ట్రీమ్. సేమ్ అలానే ఒక ప్రాపర్టీస్, ఎలాంటి ప్రాపర్టీస్? నా కొబ్బరి పాలు ఎక్కడ 10 నెలలు అటక మీద ఉంటే సహజంగా జరిగే ప్రాసెస్లో ఆ ప్రాసెస్ జరిగేది ఎక్కడ? అందులో 10% కాయలు మీరు అప్పుడు కానీ కొట్టు చూస్తే 10% కాయలు బూజు ఉంటుంది. అవి తీసి పక్కనట్టండి. మిగిలిన కాయలు ఎండబెట్టండి. చెక్కగాన దగ్గర తీసుకెళ్ళండి. చెక్కగానలు ఫ్రిక్షన్ లేకుండా పిండండి. తక్కువ వేడితో వచ్చే ఆయిల్లో పోషకాలు ఉంటాయి. అమృతం, ఔషధం. ఈ ప్రపంచంలో అలా అసలు కోకోనట్ ఆయిల్ ఇచ్చేది నేను ఒక్కడనే. అన్ని కీటో డైట్లో తెలుసుకోండి, తేడా తెలుసుకోండి. మిగిలిన అందరికి డైట్ వీఆర్కే డైట్ ఎందుకు భిన్నమైందో ఇది అర్థం చేసుకోండి. ఎవడో అసలు ఆయిలే వాడ్డు. ఆహారంతోనే పరిష్కారం అయిపోయి సమస్య. గుమ్మానికి పసుపెందుకు రాశారు? యాంటీబయాటిక్. ఈరోజు కుర్కుమిన్ ప్రపంచంలో ది బెస్ట్ యాంటీబయాటిక్. అది రాస్తే సూక్ష్మక్రిములు లోపల రావని రాశారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు వంటింట్లోకి వెళ్తారు కాబట్టి సూక్ష్మక్రిములు వంటగదిలోకి వెళ్ళకూడదని పెద్దవాళ్ళ విధానం పెట్టారు. పెద్దవాళ్ళు పెట్టిన ప్రతి విధానంలో ఒక
ఉంటుంది. ఇప్పుడు గుళ్ళోకి వెళ్తే పచ్చకర్పూరం వెలిగిస్తారు దేనికి? అందులో మోనోటెర్మినల్ అనే ఫైటోకెమికల్ ఉంటుంది. మెదడుకి కామ్నెస్ ప్రశాంతతనిస్తుంది, అందుకు వెలిగిస్తారు. అక్కడ ప్రధానంగా లాజిక్ ఉంటుంది. ఒక్కో దేవుడికి ఒక ప్రసాదం ఎందుకు పెట్టారు? అందరి దేవుడికి ఒకే ప్రసాదం పెట్టచ్చుగా. ఒక దేవుడు ఇట్ట పెడితే ఒకటి చక్కెర పొంగల్ పెడతారు, ఒకటి పులిహోర పెడితే సి విటమిన్, ఒకటి దద్దోజనం పెడితే గ్లూకోజ్, ఇంకోటి ఇంకో ప్రసాదం శనగలు పెడితే విటమిన్ ప్రోటీన్స్. అర్థమైంది ఎందుకు పెట్టారు? ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుడు పెట్టారు. దీన్ని సామూహిక సమావేశాలను పెడితే పేదవాడి చేసుకునే పరిస్థితి ఉండదు. అందుకని డబ్బున్న ఊళ్ళో రైతు వెళ్ళి ఇవాళ శ్రీరాములు కళ్యాణం చేస్తున్నాం, లేకపోతే దసరా ఉత్సవాలు జరుగుతాయి, నాటకం వేస్తున్నాం అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ దేవుడు పూజ చేసి ఈ శనగలు పెడతారు. ఒకరోజు నవరాత్రుల్లో ఒక రోజు శనగలు పెడతారు, ఒక రోజు ఇంకోటి పెడతారు. దీని మూలన ఆ పేదవాడికి ఆ విటమిన్ లోపాలు ఏమైనా ఉంటే ఆడెన్నున్నా అవి కూడా సరివుతాయి. ఆ రోజు లేదు కాబట్టి ఒక వ్యవస్థను బ్యాలెన్స్ చేసే వ్యవస్థలు. అలానే ఇస్లాం కమ్యూనిటీలో ఒకప్పుడు అందరూ కలిపి వండిందంతా తెచ్చుకుని ఒకసారి తినాలని వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థలని పెట్టి పిచ్చోళ్ళే పెట్టలా, పాత చెత్త కాదు. మీరు మోడర్న్ తొక్కలో దిగేం రాలా. ఇంతవరకు మన జలుబుకు మందు కనిపెట్టలా, మన స్కూల్ ముయ్యండి, దగ్గుకు మందు కనిపెట్టలా, డయాబెటీస్ వస్తే గుడ్లు తేలేస్తాం, బీపీ వస్తే ఏం చేయాలో తెలియదు, బోర్డు గ్యాస్ తగ్గించడం ఉందా ఎక్కడన్నా? తగ్గించడం అంటే ఏంటి? ఇప్పుడు వేసుకున్నా పోయింది, మళ్ళీ తర్వాత ఎందుకు వస్తుంది? అసలు నీకు డయాబెటీస్ చేసుకుని నువ్వు చేసిన పాపం ఏంటి? భయంకరం నేరం చేసావు. ఏదో కక్కుర్తిపడి 2 పార్టీలు కొంచెం ఎక్కువ తిన్నావు, కొద్దిగా షుగర్ కనిపించింది. దీనికోసం వాడి జీవితాంతం కప్పం కట్టాలా? ఎందుకు కట్టాలి? చిన్న పొరపాటు నువ్వు ట్రాఫిక్లో చిన్న ఉల్లంఘించావు, నీకు 20 సంవత్సరాలు జైలు శిక్ష ఓకే? నీకు చెప్పు, నీకు ఫైన్ వేయాలా? ఒక 20 సంవత్సరాలు జైలు శిక్ష చేయాలా? ఏం చేయాలి? నిన్ను ట్రాఫిక్లో రాంగ్ సైడ్ వెళ్ళావు, ఏం చేయాలి? 20 సంవత్సరాలు జైలు శిక్ష చేద్దామా? వీళ్ళు అదే వేస్తున్నారుగా. ఏంటి అసలు సిగ్గుపడరా? ఒక జబ్బు వస్తే తగ్గడం కాబట్టి ఏం మీనింగు? నువ్వేం కోరుకుని వచ్చావు ఒక డాక్టర్ దగ్గరికి? మిగతా వాడు ఏ రకంగా అన్ని తింటున్నా బాగున్నాడో అలా ఉండే వ్యవస్థకి. అట్లా నువ్వు విచ్చలుడిగా తినే లైసెన్స్ కాదు నీకు. 150 కిలోమీటర్ స్పీడ్లో ఒళ్ళు బలిసి నువ్వు డ్రైవింగ్ చేసినప్పుడు బైక్ని మలుపు తిప్పినప్పుడు నువ్వు పడ్డావు, కాలు ఇరిగింది. ఇవాళ నువ్వు మళ్ళీ బయటకు వచ్చావు, మళ్ళీ సిగ్గు లేకుండా నేను 150 వెళ్తాను, మళ్ళీ పడతావు. నువ్వు 70లో వెళ్ళు, నేను బండి మీద వెళ్ళొద్దంట్లా, 70లో వెళ్ళు. అది వచ్చినప్పుడు కొంచెం కాలు దించుకుని ఇలా తిప్పుకుని మళ్ళీ వెళ్ళు. నువ్వు ప్రయాణం చేస్తాను కానీ ఉంటావు, అర్థమైందా? అలా లేకపోతే ఏం చేస్తావు? నేను ఆ సంస్కారం చెబుతున్నా. సంస్కారం చెప్పడం తగ్గిస్తారు, తర్వాత నిలబడుతుంటే మీకట్టు నిలబడద్దురా? నిలబడటం ఏంటి? అది ఆచరించేవాడిని బట్టి ఉంటుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.